సరే, లైవ్ ఎపిసోడ్ లో వదిలేశారని అనుకుందాం. మరి మెయిన్ ఎపిసోడ్ లో కూడా మాటల్ని ఎందుకు టెలికాస్ట్ చేశారు? రీతు గురించి అంత నీచంగా మాట్లాడుతుంటే అరేరే అలాంటి నికార్స్ అనే అమ్మాయి గురించి అలా మాట్లాడడం తప్పు. ఒక ఆడకూతురి క్యారెక్టర్ గురించి నేషనల్ టెలివిజన్ లో అంత పబ్లిక్ మాట్లాడడం చాలా తప్పు. ఆమె క్యారెక్టర్ ని అది మైండ్ మచ్చ అవుతుంది, మరి ఎలా టెలికాస్ట్ చేస్తారు ఆ మాటలు అన్న సంచనాదే తప్పైతే మరి అనే మాటల్ని టెలికాస్ట్ చేసి ప్రోమోలో దట్టించి వదిలిన వాళ్ళ తప్పు కాదా? బిగ్ బాస్ షో చూస్తూ తన ఒప్పుల గురించి మాట్లాడడం అంటే బార్ కి వెళ్లి చాగంటి ప్రవచనాలు చెప్పినట్టే. రీతు సంచలనాల గొడవ గురించి ఇంట బయట చర్చలే జరుగుతున్నాయి. కానీ అసలు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే దీనికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు, యాక్షన్, ఎలివేషన్స్ ఇవన్నీ బిగ్ బాస్. జస్ట్ ఇందులో పాత్రలు, పాత్రధారులు మాత్రమే రీతు సంచలనాలు. ఒకటి మాత్రం నిజం, ఎవరి పాత్రలో వాళ్ళు జీవించేశారు అని అనడంలో ఎలాంటి డౌట్ లేదు. నిజానికి బిగ్ బాస్ అంటే స్క్రిప్ట్ కాదు, జస్ట్ ఇన్పుట్స్ ఇస్తారంతే. కానీ ఈ వారంలో రీతు సంచలనాలకి ఇచ్చిన ఇన్పుట్స్ చెలరేగిపోయారు. అసలు నిన్న జరిగిన ఎపిసోడ్స్ చూస్తే అర్థమవుతుంది రీతు చౌదరి సంజన మధ్యలో ఇంత యాక్టింగ్ స్కిల్ ఉందా అని.